నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 21వ అధ్యాయం. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశంగా జన్మించినవాడు. అంటే త్రిమూర్తులే దత్తాత్రేయుని రూపంలో అవతరించారని శాస్త్రాలు చెప్తాయి. లోకకళ్యాణం కోసం ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే గొప్ప క్షత్రియ వీరుడు ఉండేవాడు. అతడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించేవాడు. కార్తవీర్యార్జునికి గురువు స్వయంగా దత్తాత్రేయుడే. ఒకరోజు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి ఇలా అన్నాడు: గురువర్య, మీ అనుగ్రహం వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యాన్ని ఇప్పటి వరకు పూర్తిగా వినలేదు. మాఘమాసం ఎందుకు అంత విశిష్టమైనదో, మాఘస్నానం చేస్తే కలిగే ఫలితం ఏంటో నాకు వివరించండి అని కోరాడు. కార్తవీర్యార్జుని కోరికను అంగీకరించిన దత్తాత్రేయుడు ఈ విధంగా ఉపదేశించాడు: ఓ రాజా, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుకే ఈ నదులకు పుష్కరకాలం లభిస్తుంది. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరారంభం జరుగుతుంది. అటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేసిన వారికి కలిగే ఫలితాన్ని వర్ణించడం నాకు కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా మాఘమాసంలో నదిలో స్నానం చేసిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు, జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. అందుకే ప్రతి మనిషి తప్పకుండా మాఘమాసంలో నది స్నానం చేయాలి. అలా చేయని వారు తాము చేసిన పాప ఫలితాన్ని జన్మజన్మలలో అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేస్తే మహాపాతకాలు చేసిన వాడైనా ముక్తిని పొందగలడు అని దత్తాత్రేయుడు చెప్పాడు. ఆ తర్వాత ఒక పురాతన కథను కూడా వివరించాడు. పూర్వకాలంలో గంగానదీ తీరంలో ఉత్తర భాగంలో భాగ్యపురం అనే ఒక పట్టణం ఉండేది. అక్కడ నివసించే ప్రజలు చాలా భాగ్యవంతులు. గొప్ప వ్యాపారాలు చేసి విపరీతమైన సంపద సంపాదించి కుబేరునితో సమానంగా జీవించేవారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతని దగ్గర బంగారు ఆభరణాలు, నాణేలు రాసులుగా ఉండేవి. కొంతకాలానికి హేమాంబరుడు మరణించాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతని 2 కుమారులు ఆస్తిని పంచుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు చెరో స్త్రీలను ఇంటికి తెచ్చుకొని కులభ్రష్టులయ్యారు. ఒకరోజు పెద్ద కుమారుడు దైవవశాత్తు అడవిలో ఒక పెద్ద పులి నోట పడిపోయి మరణించాడు. చిన్న కుమారుడు ఆ స్త్రీతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు ఒక త్రాచుపాము కరిచి నోటి వెంట నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా హేమాంబరుని 2 కుమారులు మరణించారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల లెక్కలు పరిశీలించాడు. పెద్ద కుమారుణ్ణి నరకానికి పంపమని ఆజ్ఞ ఇచ్చాడు. చిన్న కుమారుణ్ణి స్వర్గానికి పంపమని చెప్పాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి పిల్లలము. ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేశాము. అయినా అతడికి నరకం, నాకు స్వర్గం ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు చిత్రగుప్తుడు, ఓ వైశ్యపుత్ర, నీవు ప్రతిరోజు నీ మిత్రుణ్ణి కలుసుకోవడానికి గంగానదిని దాటి అవతలి గట్టుకు వెళ్లి వచ్చేవాడివి. అలా మాఘమాసంలో నదిని దాటుతూ ఉండగా గంగానదిలోని నీటి కెరటాలు నీ తల మీద పడేవి. దానివల్ల నీవు పవిత్రుడవయ్యావు. ఇంకొక విషయం ఏంటంటే, నీ మిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతిరోజు బ్రాహ్మణ దర్శనం చేస్తే గోహత్య వంటి మహాపాతకాలు కూడా నశిస్తాయి. అందువల్ల నీకు మంచి ఫలం లభించింది. అది కాక ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పఠించే గాయత్రి మంత్రాన్ని నీవు వినేవాడివి. గంగాజలం నీ శరీరాన్ని తాకినందువల్ల నీ పాపాలు నశించాయి. అందుకే నేను స్వర్గానికి పంపుతున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న వైశ్యకుమారుడు, గంగాజలం నాపై పడినంత మాత్రాన నాకు ఇంత గొప్ప మోక్షం లభించింది. ఇది నా భాగ్యం అని సంతోషించాడు. ఆ తర్వాత దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 21వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.